నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్య ఘటనలు, పరిణామాలు, ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రస్తుతం భూపాల్పల్లి జిల్లా నుంచి సౌమ్య గారు అందుబాటులో ఉన్నారు. ఆవిడ్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి సౌమ్య గారు. నమస్తే మేడం. ఈ మధ్య కాలంలో భూపాల్పల్లి జిల్లాలో చోటు చేసుకున్న ప్రధాన సంఘటనలు, విశేషాలు ఏమున్నాయి? వాటి వివరాలు ఏంటి? గత కొద్ది రోజులుగా భూపాల్పల్లి జిల్లాలో చూస్తే రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో 5 మంత్రుల బృందం కాళేశ్వరం, మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ తో పాటు అన్నారం, సరస్వతి బ్యారేజ్లను పరిశీలించారు. ఆకాంక్ష జిల్లా భూపాల్పల్లిలో నీతి ఆయోగ్ ద్వారా పోషణ వాటిక కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. వీటితో పాటు గత నెల 30వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం గత నెల 28 నుండి ఈ నెల 6వ తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కూడా జిల్లాలో కొనసాగుతుంది. కాళేశ్వరంలో రాష్ట్ర మంత్రుల పర్యటన వివరాలు తెలపండి. గత నెల 28న రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో 5 మంత్రులతో కూడిన బృందం కాళేశ్వరం, మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్, అన్నారం, సరస్వతి బ్యారేజ్లను ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం, అన్నారం, సుందిల్లా బ్యారేజ్ల మరమ్మతులు మొదలగు అంశాలపై రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్ లో మేడిగడ్డలోని 1.256 మీటర్ల వరకు కుంగిందని, డ్యామేజ్ ఇంకా నిర్ధారణ జరుగుతోందని, ప్రస్తుతం కాపర్ డ్యాం నిర్మాణం జరుగుతోందని, ఈ నిర్మాణం అనంతరం మరమ్మతులు లేదా పునర్నిర్మాణం చేయాల్సి ఉందని, కొత్త గేట్లు కూడా అమర్చాల్సి ఉందని నిపుణుల కమిటీ సూచించిందని ఈఎన్సీ తెలిపారు. రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ప్రాజెక్టు ప్రణాళికను మేడిగడ్డ వద్దకు మార్చిందని, ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టుకు 95,000 కోట్లు ఖర్చు చేసి దాదాపు 1,00,000 ఎకరాల కొత్త ఆయకట్టు ఏర్పడిందని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అని చెప్పారు. అద్భుతం అన్నారని, కానీ మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ కావడం దురదృష్టమని, సిడబ్ల్యూసీ ప్రాజెక్టు నిర్మాణానికి 80,000 కోట్లకు ఆమోదిస్తే ఇప్పుడు 1,50,000 కోట్ల వరకు ఖర్చు జరుగుతుందని అన్నారు. మేడిగడ్డ ఒకటే కాదని అన్నారం, సుందిల్ల బ్యారేజ్లు కూడా నష్టం జరిగిందని, వాటిని పరిశీలించాలని అన్నారు. భూపాల్పల్లి జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలలో పోషణ్ వాటిక ఏ విధంగా కొనసాగుతుంది? అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? భూపాల్పల్లి జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలలో పోషణ వాటిక కింద ప్రతిపాదించిన అభివృద్ధి పనులను ఫిబ్రవరి చివరి వారంలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. పోషణ వాటిక అభివృద్ధి పనులపై అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. నీతి ఆయోగ్ ఆస్పిరేషనల్ జిల్లాలో భాగంగా జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలను 10 కోట్లతో అభివృద్ధి చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న పిల్లల ఆరోగ్య పరిస్థితి, వారి ఎదుగుదల, అందిస్తున్న ఆహారం, నాణ్యత ప్రమాణాలు, పరిశుభ్రత మొదలగు విషయాలు అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నారు. గత నెలలో జరిగిన జాతీయ లోక్ అదాలత్ ప్రజాస్పందన ఏ విధంగా ఉంది? ఎన్ని కేసులు పరిష్కారం అయ్యాయి? భూపాలపల్లి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కోర్టు ప్రాంగణాల్లో గత నెల 30వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఒక రోజులోనే 4,199 కేసులు పరిష్కారం అయ్యాయి. కేసులలో ఇరుక్కొని ఇబ్బంది పడేవారు, ఇరు వర్గాల వారు రాజీకి వచ్చినట్లయితే ఒక్క రోజులోనే కేసులను కొట్టివేయడం జరుగుతుందని, చట్టాలకు లోబడి అందరూ సుఖశాంతులతో జీవించాలని జిల్లా సీనియర్ సివిల్ జడ్జి మరియు న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జయరాం రెడ్డి అన్నారు. భూపాల్పల్లి జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమం ఏ విధంగా నిర్వహిస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలు పారదర్శకంగా అర్హులకు అందజేయాలనే ఉద్దేశంతో గత నెల 28 నుండి ఈ నెల 6వ తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమం 6వ తేదీ వరకు నిర్వహిస్తుండగా ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు ఒక గ్రామ పంచాయతీ, 2 గంటల నుండి 6 గంటల వరకు మరో గ్రామ పంచాయతీని ఎంపిక చేసి 6వ తేదీ లోపు అన్ని ప్రాంతాల్లో ప్రజాపాలన నిర్వహించి ప్రజలకు అవసరాలను బట్టి 6 గ్యారంటీ పథకాలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. జిల్లాలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఏ విధంగా కొనసాగుతోంది? కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి అవగాహన కల్పించడంతో పాటు ఆ పథకాల ద్వారా వారు లబ్ధి పొందే విధంగా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అనే కార్యక్రమం ద్వారా కేంద్ర సంక్షేమ పథకాలపై అవగాహన ప్రచార వాహనం ఏర్పాటు చేసింది. ఈ ప్రచార వాహనంకు జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తుండగా ఆయా గ్రామ పంచాయతీల దగ్గరలో బ్యాంక్ అధికారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మంచిదండి సౌమ్య గారు, ధన్యవాదాలు. ఇదండి భూపాల్పల్లి జిల్లా నుంచి సౌమ్య గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదికను విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.